అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. లఘు చిత్ర పరిశ్రమ స్థాయిని గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద చాటి చెప్పిన చిత్రం RRR. SS రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్గా వచ్చిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పుడు ఇదే పాటలో హీరో ప్రభాస్, నాగశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 AD కూడా పయనిస్తుంది. తాజాగా నైజాం నార్త్ అమెరికాలో వచ్చిన కలెక్షన్లో అప్డేట్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాయి. కల్కి 2898 AD తొలి రోజే RRR సినిమా రికార్డు బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. నైజాంలో RRR ఫస్ట్ డే కలెక్షన్లు 23.55 కోట్లు రాబట్టగా కల్కి 24 కోట్లతో ఆ రికార్డును అధిగమించింది. నార్త్ అమెరికన్ ప్రీమియర్స్లో RRR 28,37,34,080 రాబట్టగా కల్కి 32,54,59,680 తన సత్తా చాటుతుంది. టాప్ 5 నార్త్ అమెరికన్ ప్రీమియర్స్లో ఉన్న వాటిలో 3 ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. మొత్తానికి ఇటు ఇండియాతో పాటు అటు ఓవర్సీస్లోనూ ప్రభాస్ ఫీవర్ నడుస్తుంది. తాజా అప్డేట్స్ మరోసారి రుజువు చేస్తున్నాయి. 500 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన RRR గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నటుడు దర్శన్ అరెస్టుపై హీరో నాగశౌర్య స్పందిస్తూ, ఈ సంఘటనలో బాధితుడి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్టకాలంలో దేవుడు వారికి గుండె నిబ్బరం ఇవ్వాలని కోరుకుంటున్నా. అయితే ఈ విషయం మీద జనాలు స్పందిస్తున్న తీరు నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దర్శన్ అన్న కలలో కూడా ఎప్పుడూ ఇలాంటి పనులు చేసే మనిషి కాదు. దర్శన్ అన్న గురించి తెలిసిన వారికి ఆయన ఏంటో తెలిసే ఉంటుంది. వీలైతే తనకు చేతనైనంత సాయం చేసేందుకే దర్శన్ అన్న ముందుంటాడు. ఎంతో మందికి ఆయనే ఆధారం కూడా. దీన్ని నిజం అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మన న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం బయటకు వస్తుందని ఆశిస్తున్నాను. బాధితుడి కుటుంబంతో పాటు మరో కుటుంబం కూడా ఈ వార్తల వల్ల ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకోవాలి. వారికి ఈ కష్టకాలంలో కాస్త ఏకాంత సమయం, మనోధైర్యం అవసరం. అన్న దయాగుణం గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఆయన నిర్దోషిగా బయటకొస్తాడని, నిజమైన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశాడు నాగశౌర్య. నటి జాన్వీ కపూర్కు దక్షిణాది అంటే ప్రత్యేకమైన అభిమానం. తన తల్లి శ్రీదేవి తరహాలోనే దక్షిణాదిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలన్నది జాన్వీ కపూర్ లక్ష్యంగా చెబుతారు. అందుకే ఇటీవల కాలంలో హిందీ చిత్రాల కంటే దక్షిణాదిపైనే దృష్టి పెడుతుంది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఎమ్మడి తమిళ ఎంట్రీకి మాత్రం అనూహ్యంగా బ్రేక్ పడింది. వివరాల్లోకి వెళితే తమిళంలో సూర్య కథానాయకుడిగా కర్ణ పేరుతో భారీ పాన్ ఇండియా పౌరాణిక చిత్రానికి సన్నాహాలు చేశారు. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకుడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టును రద్దు చేసినట్లు తెలిసింది. అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్ర బృందం పేర్కొంది. దీంతో జాన్వీ కపూర్ తమిళ ఎంట్రీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. ఈ ఏడాది తమిళనాడులో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తమిళ స్టార్ దళపతి విజయ్ సన్మానించారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి చెందిన 3 10వ తరగతి టాపర్లు, 3 ఇంటర్మీడియట్ టాపర్లకు విజయ్ సన్మానం చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారిగా 10th ఇంటర్ టాప్ 3లో నిలిచిన విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారిని సన్మానించారు. అదేవిధంగా వారికి సర్టిఫికేట్తో పాటు రివార్డులను కూడా అందజేశారు. విజయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. రాష్ట్రంలోని తన అభిమాన సంఘాల ద్వారా సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. వరద బాధితులకు, కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేయడంలో ముందుంటారు. అదే సమయంలో విద్యార్థులకు సాయం చేయడంలో కూడా విజయ్ ఏమాత్రం వెనుకాడరు. వారిని ప్రోత్సహించేందుకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. గత ఏడాది ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి విజయ్ ఏకంగా డైమండ్ నెక్లెస్ను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు పై చదువుల కోసం తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.
ఈ ఏడాది విడుదలై గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన మాలీవుడ్ సినిమాలో ఒకటి ఆవేశం. పాపులర్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటించాడు. రోమాంచం ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్లో యాక్షన్ కామెడీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 150 కోట్ల గ్రాస్ సాధించిన మాలీవుడ్ మూవీగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. థియేటర్లను షేక్ చేసిన ఆవేశం పాపులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తుంది. ఈ సినిమాకు మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు జియో సినిమాలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. హలో అందరికీ, నన్ను ప్రేమించి అభిమానించే ప్రతి ఒక్కరితో ఓ ముఖ్యమైన వార్తను పంచుకోవాలనుకుంటున్నాను. నేను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నాను. ఇది సవాలుతో కూడుకున్న సమయం అయినప్పటికీ నేను చాలా బలంగా ఉన్నాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. దీని నుంచి త్వరగా బయటపడతానని బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి కష్ట సమయంలో నాపై గౌరవం ఉంచి గోప్యతకు భంగం కలిగించొద్దని మీ అందరినీ కోరుతున్నా. ఆ దేవుడి దయ, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నేను పూర్తి ఆరోగ్యంగా ఉంటానని నమ్ముతున్నాను అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం కల్కి 2898 సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. అంతా అనుకున్నట్టుగానే సూపర్ పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది. ఫస్ట్ డే అద్భుతమైన టాక్తో హౌస్ఫుల్ షోలతో స్క్రీనింగ్ అయింది. ఇక బిగ్ బి, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్లు సినిమాలో భాగం కావడంతో బజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సినిమాకు వస్తున్న స్పందనను చూసి డిస్ట్రిబ్యూటర్లు నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని స్క్రీన్స్ను యాడ్ చేశారు. ఈ రెస్పాన్స్ ఇలాగే కొనసాగితే ఇతర రాష్ట్రాల్లో మరిన్ని థియేటర్లు కూడా చేరిపోవచ్చునని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ రానున్న రోజుల్లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ను చేయడం పక్కా అని మూవీ లవర్స్ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీ ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలో ఒకటి ఇండియన్ 2. కమల్ హాసన్ శంకర్ క్రేజీ కాంబోలో భారతీయుడుకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 12న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే లాంచ్ చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. ప్రమోషనల్ ఈవెంట్ లో ఇండియన్ 2 చేయడానికి కారణమేంటో చెప్పాడు. నేను ఇండియన్ 2కు సంతకం చేయడానికి అతిపెద్ద ప్రేరణ వాస్తవానికి ఇండియన్ 3. ఇందులో నేను సేనాపతి తండ్రిగా కూడా నటిస్తున్నా. శంకర్ చాలా ఆత్మవిశ్వాసం గల వ్యక్తి అని నాకు తెలుసు. కానీ భారతీయుడు కమల్ హాసన్ కు అభిమానిగా శంకర్కున్న విశ్వాసం ఆశ్చర్యపరుస్తుందన్నాడు కమల్ హాసన్. గ్లోబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంపో నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతుంది. నాగ్ అశ్విన్ కొన్ని క్యారెక్టర్ల గురించి రివీల్ చేయకపోవడమే కల్కి 2898పై మరింత హైప్ అవడానికి కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని విషయాలను బయటకు చెప్పకుండా సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు నాగ్ అశ్విన్. ఈ క్రేజీ డైరెక్టర్ సీక్రెట్ గా పెట్టిన వాటిలో లార్డ్ కృష్ణ పాత్ర ఒకటి. సినిమాలో ముఖ్యమైన పాత్ర ఇది. ఈ రోల్లో ఎవరు కనిపించారనేది చెప్పకుండా మీ అభిమాన హీరోలను ఊహించుకోండి అంటూ చెప్పకనే చెప్పేశాడు. ఆన్లైన్లో చాలా కాలంగా నెలకొన్న మిస్టరీ వీడింది. లార్డ్ కృష్ణ పాత్రలో కనిపించింది ఎవరో తెలుసా? నటుడు కృష్ణకుమార్. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో సూర్య స్నేహితుడిగా పైలట్గా కనిపించాడు కృష్ణకుమార్. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ఇలాంటి సినిమాలో లార్డ్ కృష్ణగా నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు కృష్ణకుమార్. గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచే భామల్లో టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ బ్యూటీ ఇటీవలే సత్యభామగా ప్రేక్షకుల ముందుకొచ్చిందని తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. షీ సేఫ్ యాప్ ప్రాముఖ్యతను ప్రభావవంతంగా చూపిస్తూ కాజల్ హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్తో పవర్ఫుల్ కాప్గా నయా అవతార్లో కనిపించిన సినిమా మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. సత్యభామ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టార్ హీరోయిన్ అమలాపాల్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హేమ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమలాపాల్ బిహేవియర్ పట్ల ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఓ లొకేషన్లో షూటింగ్ జరుగుతుంది. ఎండాకాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. అక్కడ కూర్చోవడానికి ఒక్క చెట్టు కూడా కనిపించలేదు. కానీ అమలాపాల్కి వ్యానిటీ వ్యాన్ ఉంది. ఆ వ్యానిటీ వ్యాన్ 2 భాగాలుగా ఉంది. ఒకవైపు అమలాపాల్ కోసం, మరోవైపు ఆర్టిస్టుల కోసం ఉంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో మేమంతలో కూర్చున్నాం. అది అమలాపాల్ చూశారు. వెంటనే తన మేనేజర్ని పిలిచి మమ్మల్ని అక్కడి నుంచి గెంటేసింది. మేము ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయాం. ఇంత ఎండల్లో ఎక్కడుండాలో కూడా అర్థం కాలేదు అని హెయిర్ స్టైలిస్ట్ హేమ తెలిపింది. తాను పనిచేసిన వారిలో హీరోయిన్ టబు చాలా మనసున్న వ్యక్తి అని పేర్కొంది. ఆమె మాలాంటి మేకప్ హెయిర్ స్టైలిస్టుల కోసం టబు ప్రత్యేకంగా వ్యాన్ బుక్ చేసేవారని హెయిర్ స్టైలిస్ట్ హేమ తెలిపారు. బాలీవుడ్ లవ్లీ కపుల్ ఎవరంటే ఆ లిస్టులో మలైకా అరోరా, అర్జున్ కపూర్ పేర్లు కూడా ఉంటాయి. పెళ్లి చేసుకోకపోయినా చాలా కాలంగా రిలేషన్లో ఉంటున్నారు ఈ జంట విడిపోతున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్, మలైకా ఇన్స్టాగ్రామ్ కథనాలలో ఒకరి గురించి ఒకరు పరోక్షంగా మాట్లాడుకుంటూ, అలాగే ఒకరి పుట్టినరోజుకొకరు విషెస్ కూడా తెలుపుకోలేదు. సోషల్ మీడియాలోనూ ఏ పోస్టు షేర్ చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి మాట్లాడింది మలైకా. అర్జున్తో విడిపోతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రేమను నమ్ముతున్నానని చెప్పింది. నిజమైన ప్రేమ అనే ఆలోచనను నేను ఎప్పటికీ వదులుకోను అని మలైకా తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ, ఏం జరిగినా నిజమైన ప్రేమ అనే భావనపై నమ్మకం కోల్పోను. వృశ్చిక రాశి వారు అంతే, ప్రేమ కోసం చివరి వరకు పోరాడతాను అని తెలిపింది. నేను నన్ను ఒంటరి చేసుకున్నాను. ఇది కాలక్రమేణా నేను నేర్చుకున్న విషయాలు నన్ను ప్రభావితం చేయలేదని నేను చెబితే నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ట్రోల్ చేస్తే ఏడుస్తాను, నేను మనిషినే అని ఆమె తెలిపింది. ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో భారీ హిట్ కొట్టాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన పాన్ ఇండియా సినిమాలు పరిచయం చేసి మొదటి పాన్ ఇండియా స్టార్గా పిలిపించుకున్నాడు. బాహుబలి 2 నుంచి ప్రభాస్ ఇండియా వైడ్ స్టార్డమ్ తెచ్చుకోవడమే కాక విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని ఫిక్స్ అయిపోయారు. సినిమా టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే తన సినిమాలతో అనేక రికార్డులు సెట్ చేసిన ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో మరో సరికొత్త రికార్డు సెట్ చేశాడు. ఇండియాలో ఏ స్టార్ హీరో సాధించలేని రికార్డు ప్రభాస్ సాధించాడు. ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఏకంగా 5 సినిమాలతో సాధించి సరికొత్త రికార్డు సెట్ చేశాడు. ఏ బాలీవుడ్ హీరోకి కూడా ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఇన్ని లేవు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయాల్లో బ్యాక్ టు బ్యాక్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య నిర్మాణంలో బాలకృష్ణ 109వ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఎన్పీకే 109 సినిమా 2 గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ తో మరోసారి బాలయ్య మాస్ సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల సమయంలో బాలయ్య షూటింగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడంతో శరవేగంగా ఎన్బీకే 109 సినిమా షూట్ జరుగుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్బీకే 109 సినిమా షూటింగ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్ లో జరుగుతోంది. ఇక్కడ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. విలన్స్ తో గన్ ఫైర్, గుర్రపు స్వారీలతో షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు షూటింగ్ జరుగుతూ ఉండటంతో భారీగా జనాలు వచ్చారు. దీంతో పోలీస్ బందోబస్తు నడుమ షూటింగ్ జరుగుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పడం, బెంగళూరు పోలీసులు హేమ పాల్గొంది అని చెప్పడం, హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షలో పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్పడం, విచారణకు పిలవడం, ఇలా కొన్ని రోజుల పాటు హేమ వైరల్ అయింది. అయితే ఆ వివాదం తర్వాత హేమ మీడియా ముందుకు రాలేదు. తాజాగా హేమ శుక్రవారం ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. దీంతో తిరుమల నుంచి హేమ వీడియోలు వైరల్గా మారాయి. పలువురు జనాలు హేమతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. హేమ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియా ఆమె వద్దకు వచ్చారు. హేమ మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి దర్శనం బాగా జరిగింది. నేను ఇక్కడే పుట్టానని మీకు తెలుసు. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా పుట్టిల్లులా ఉంటుంది అని తెలిపింది. అయితే మీడియా రేవ్ పార్టీ ఇష్యూ గురించి ప్రశ్నించడంతో హేమ సమాధానమిస్తూ, ఏమో మీకే తెలియాలి, మీరే వార్తలు రాస్తున్నారు కదా అని చెప్పడం గమనార్హం.
తమన్నా భాటియా సినీ పరిశ్రమకు వచ్చి 19 ఏళ్లవుతున్నా ఇంకా హీరోయిన్గా మెయిన్ లీడ్గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నట్టు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో బిజీగానే ఉంది. అయితే తాజాగా తమన్నా ఓ విషయంలో వివాదంగా మారింది. పలువురు సెలబ్రిటీల గురించి స్కూల్ పుస్తకాల్లో పాఠాలుగా చేరుస్తారని తెలిసిందే. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖుల గురించి కూడా పలు రాష్ట్రాల్లో స్కూల్ పుస్తకాల్లో పాఠాలుగా ఉంటాయి. తాజాగా తమన్నా గురించి కూడా కర్ణాటక బెంగళూరులోని హెబ్బలా సింధి ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చారు. నటి తమన్నా రణ్వీర్ సింగ్ల గురించి పాఠ్యాంశాలు చేర్చడంపై వివాదం నెలకొంది. దేశ విభజన తర్వాత సింధీ ప్రజల్లో ప్రముఖుల గురించి చెప్పే పాఠంలో వీరి గురించి చేర్చారు. అయితే సింధీ వర్గంలో ఎంతో మంది కళాకారులుండగా సినిమాలో నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. పాఠశాలకు వచ్చి గొడవ కూడా చేశారు. సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం చెబుతుంది. దీనిపై పలువురు పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారని సమాచారం. దీనిపై ఇంగ్లీష్ స్కూల్స్ అసోసియేషన్ కర్ణాటక స్పందిస్తూ విచారిస్తామని తెలిపింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కున్న స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. అంతేకాదు దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడుగాను రజనీకి పేరుంది. కానీ ఆ దర్జాలు విలాసాలు సినిమాలకే పరిమితం. నిజ జీవితంలో ఆయన చాలా సాదాసీదాగా ఉంటారని అభిమానులందరికీ తెలుసు. కానీ అది ఏ స్థాయి నిరాడంబరో తెలిస్తే మాత్రం ముగ్గుల వేలేసుకోవాల్సిందే. అది దళపతి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం. అరవింద స్వామికి అప్పుడప్పుడే వరుస అవకాశాలు వస్తున్నాయి. ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత అది రజనీకాంత్ ఉండే గది అని తెలియక లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆ గదిలో ఏసీ ఆన్ చేసి ఉండటంతో పక్కనే ఉన్న మంచంపై పడుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి లేచి చూసేసరికి రజనీ అదే గదిలో నేల మీద పడుకుని కనిపించారు. ఒక్కసారిగా గుండెలు గుబేరుమన్నాయి. నిద్రమతో ఒక్క దెబ్బకు వదిలిపోయింది. కంగారుగా బయటికి వెళ్లి యూనిట్ సభ్యులను విషయం ఏంటని ఆరా తీస్తే, నిన్న రాత్రి షూటింగ్ అయ్యాక మీరొచ్చి రజనీ సార్ గదిలో ఆయన మంచం మీద పడుకున్నారు. మిమ్మల్ని చూసి అతన్ని లేపొద్దు, అక్కడే పడుకోనియండి అని అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పి ఆయన కూడా అక్కడే నేల మీద పడుకున్నారు అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం అరవింద స్వామి వంతైంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నటీనటుల్లో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇన్స్టాలో పోస్టులు పెడుతూ ఉంటారు. తనపై వచ్చిన విమర్శలకు, ట్రోల్స్కు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా విశ్వక్ ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేసినట్లు కనిపిస్తూ ఉండటంతో ఆయన అభిమానులు ఎక్స్లో కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. సోషల్ మీడియా నుంచి దూరం అవుతున్నట్లు అందులో పేర్కొన్నారు. కొన్ని రోజులు పోస్టులు పెట్టారేమో అని కొందరు భావించారు. కానీ అసలు ఇన్స్టాలో అకౌంట్ కనిపించలేదు. దీంతో కారణం ఏంటంటూ ఆయన అభిమానులు ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారిపై విశ్వక్ సేన్ ఇటీవల ఫైర్ అయ్యారు. దీనిపై తన ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ఓ యూట్యూబర్ కల్కి రిలీజ్ కాకముందే రివ్యూ ఇవ్వడంపై ఆయన తప్పుపట్టారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్లో సినిమా వస్తుందంటే క్యూరియాసిటీ బాగా ఉంటుంది. పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని ప్రేక్షకులు ముందే ఫిక్స్ అయిపోతారు. అలాంటి క్రేజీ కాంబోనే వెంకటేష్, అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబో నుంచి వచ్చిన F2, F3 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ ఇద్దరు మరోసారి నవ్వులు పంచేందుకు రెడీ అవుతున్నారు. F2, F3 తెరకెక్కించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై పలు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తూ ఉండగా తాజా అప్డేట్ ఒకటి దానిపై క్లారిటీ ఇచ్చేస్తుంది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో ఫైనల్ అయినట్టు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుందట. అంతేకాదు కథానుగుణంగా రెండో హీరోయిన్ కూడా ఉండనుండగా ఇంతకీ ఎవరిని తీసుకోబోతున్నారు అన్నది సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. రేపు ఏదైతే కొండగట్టు ప్రోగ్రాం ఉందో దానికి సాగర్ గారు కరీంనగర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో రేపు ఆ బాధ్యతలన్నీ రాజలింగం గారు, సాగర్ గారు, దామోదర్ రెడ్డి గారు, ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, నేను అందరం మమేకమై రేపు యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గతంలో కూడా 2009లో, ఆ తర్వాత 2018లో కూడా అక్కడి నుండి మొదలు పెట్టడం జరిగింది. తెలుగు వారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రావడం మనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే ఇది ఒక 15 సంవత్సరాల కళ అందరికీ. కళ్యాణ్ గారిని నా పొజిషన్లో చూడడానికి. అండ్ దాని వెనుక ఎన్ని అవమానాలు, ఎంత కష్టం, ఎంత నిబద్ధత అన్నీ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే
తెలంగాణలో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఇక్కడున్న రాష్ట్ర నాయకులకి, జన సైనికులకి అండ్ కార్యకర్తలకి. వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో ఎవరికి వారు సొంతంగా ప్రచారం చేసి గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. అందరికీ మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు, 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రతా వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు అండ్ కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే జరుగుతుంది. అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు, అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల ఇష్యూ గురించి కొంతమంది వచ్చి, చేనేత కార్మికులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు. అంటే సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరాండం ఇస్తాము కళ్యాణ్ గారికి, ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల. అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం 6 నెలల్లోనే 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు. సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అంటే సంతోషం కాదు, సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఉన్న కొండగట్టు కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసి ఆ కళ నెరవేర్చుకోవడానికి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది, 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు,
చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.